హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందిరా కిచెన్ టిప్స్కి స్వాగతం సుస్వాగతం. నేను చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నానండి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఫ్రెండ్స్, రిలేటివ్స్ కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నానండి. ఈ న్యూ రెసిపీ వచ్చేసి క్యారెట్ పుడింగ్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 లీటర్ మిల్క్ను యాడ్ చేసుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టుకొని మనము మెల్లగా వేడి చేసుకోవాలి. ఇవి వేడయ్యేలోపు మనము కొన్ని క్యారెట్ని చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలి. అలా తరిగి పెట్టుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో కొన్ని పాలు కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇందులో నేను హెల్తీగా చేయాలనుకున్నాను కాబట్టి క్యారెట్ మిల్క్ మనకు హెల్తీ ఫుడ్ కాబట్టి నేను దీన్ని ఇలా చేస్తున్నాను. వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దాన్ని పిప్పినంతా తీసేసి ఓన్లీ జ్యూస్ మాత్రమే తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ రెడీ అయిపోయాయి. చూడండి, మిల్క్ అంతా దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ జ్యూస్ను ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో మనము 1/2 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్ వేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే ఒక 4 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకొని ఎక్కడ గడ్డలు కట్టకుండా లంప్స్ లేకుండా చూసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో దీన్ని వేసేయాలి. చూసారు కదా ఎంత దగ్గరకు వచ్చేసిందో. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ జ్యూస్ని కూడా ఇందులో వేసుకోవాలి. పాలు మిక్స్ చేసాం కాబట్టి మనము చాలా హెల్తీగా చేస్తున్నామండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మీ పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోండి. క్యారెట్ జ్యూస్ చేసే బదులుగా ఇట్లా స్వీట్ చేసి పెట్టండి. షుగర్ కూడా చాలా తక్కువ పడుతుంది, ప్లస్ హెల్తీ కూడా. దీన్ని ఒక 10 నిమిషాల పాటు దగ్గరకు వచ్చేలా బాగా మరిగించుకోవాలి. ఇలా కొద్దిసేపు కలుపుతూనే ఉండాలి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. కాబట్టి ఇలా కలుపుతూ ఉంటే చూడండి దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ కానీ ఏదైనా బాక్స్ కానీ ఉంటే దాంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దాన్ని ట్యాప్ చేసుకొని దాని మీద క్యాప్ పెట్టేసుకొని ఒక 5 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత 5 అవర్స్ తర్వాత చూడండి క్యారెట్ పుడింగ్ రెడీ అయిపోయింది. ఇది అలా నోట్లో వేస్తే కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉంటుందండి క్యారెట్ పుడింగ్ అనేది. నేను మిల్క్ పుడింగ్ కూడా చేశాను. మిల్క్ జెల్లీ అని పెట్టాను, నా వీడియోలో ఉంటుంది చూడండి. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన క్యారెట్ పుడింగ్. కట్ చేసి కూడా చూపిస్తాను. చాలా బాగా వచ్చిందండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా, పెద్ద టైం కూడా ఏం పట్టదు దీనికి.
యమ్మీ యమ్మీ క్యారెట్ పుడింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.